సో మనం సర్వే కంటే ముందు మరొక జనరల్ క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ ప్రభావం అంటే ఈ యొక్క ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన ఉంటుందా? క్లియర్ కట్గా అది మనము ఉంటుందని చెప్పడానికి జగనే సాక్ష్యం మనకి. ఎందుకంటే ఇప్పటికే మొదటి విడతలో 11 మంది ఎమ్మెల్యేలను మార్చాడు. ఇప్పుడు నిన్న లేటెస్ట్గా ఒక 20-22 చిల్లర వరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పెట్టారు. అంటే మనకు తెలంగాణలో ఏం జరిగిందంటే కేసీఆర్ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు మార్చకుండా అందరికీ టికెట్లు రెన్యువల్ చేయడం వల్ల ఓడిపోయాడు అనేది ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఆఫ్టర్ పోస్ట్ మార్టం చేయడం వల్ల తేలింది ఏంటంటే కేసీఆర్ అభ్యర్థులు వ్యతిరేకత ఉన్నా నా ముఖం చూసే ఓటేస్తారు, ఎమ్మెల్యేలను చూడరన్న ఒక ధీమాతో పోవటం వల్ల ఇక్కడ ఓటమిపాలి. ఎప్పుడైతే ఇక్కడ రిజల్ట్ వచ్చిందో అక్కడ జగన్ వెంటనే యాక్షన్ మొదలు పెట్టాడు. ఎవరెవరైతే వ్యతిరేకత ఎదుర్కొంటారో వాళ్ళందరినీ పిలిచి మీకు టికెట్ లేవు, మీరు సైడ్కి ఉండాలి, నెక్స్ట్ టైం మీకు అవకాశాలు చూద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకంటే ప్రభావం ఏం కావాలి? తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉందంటానికి జగనే సాక్ష్యం, ఎవరు అక్కర్లేదు. అయితే ఆంధ్ర ప్రజలకు మీద ప్రభావం లేదంటే అట్లా కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసో లేదో వాళ్ళు రోజులో ఒక అరగంట మొబైల్ చూస్తే యూట్యూబ్ లాస్ట్ 10 నిమిషాలు తెలంగాణ వార్తలే చూస్తున్నారా? మేము ఆంధ్రాలో జనంతో మాట్లాడినప్పుడు, తిరిగినప్పుడు, మారుమూల ప్రాంతాలకు పోయినప్పుడు మన దగ్గర వస్తే జోర్దార్ వార్తలు, జబర్దస్త్ వార్తలే చూస్తున్నారు అక్కడ కూడా. సో వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది తెలంగాణలో ఏం జరిగింది, రాజకీయ మార్పు ఎట్లా జరిగింది, తెలంగాణలో ఎట్లా ప్రభుత్వాలు మారినాయి, తెలంగాణలో ఏం పథకాలు వచ్చాయి, ఈ అన్ని విషయాలు ఆంధ్ర ప్రజలకు కూడా గ్రామీణ ప్రాంతాల వరకు కూడా అవగాహన ఉంది. నాట్ ఓన్లీ అర్బన్, రూరల్లో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా తెలంగాణ పట్ల రాజకీయాలతో, ఎందుకంటే మీకు ఆంధ్రకు తెలంగాణలకు సంబంధాలు ఏం కట్ కాలేదు. ఇవాళకి కూడా అక్కడికి ఇక్కడికి రాకపోకలు అలాగే జరుగుతున్నాయి. ఇక్కడ ఆస్తులు అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఓటు అక్కడ ఓటు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. ఏ రకంగా చూసుకున్న ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు మధ్య ఉండే యాక్టివ్నెస్ అనేది అది అట్లాగే కనిపిస్తుంది మనకి. సో మీరు అన్నట్టుగా సీఎం జగన్ అభ్యర్థుల్ని మార్చారు, తెలంగాణ ఫలితాలను బట్టి తన విధానాన్ని మార్చుకున్నారని చెప్తున్నారు. అయితే ఆ అభ్యర్థులను మార్చడం వల్ల, కొత్త ఇన్ఛార్జీలను పెట్టడం వల్ల ఈ యొక్క తక్కువ టైంలో ఉన్న ఎన్నికల్లో ఆయనకైనా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? దీనికి నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మన ఇద్దరం ఒక పార్టీలో పనిచేస్తున్నాం, మీ పనితీరు నచ్చలేదని నన్ను పెట్టారనుకోండి, నన్ను జనం ఏ విధంగా చూస్తారు అంటే ఎక్స్ అనే వ్యక్తి సరిగా పనిచేయలే కనుక వైన్ పెట్టారనా, ఒకవేళ ఎక్స్ని తీసేసి వైన్ పెట్టినా ప్రభుత్వం యొక్క పార్టీ పాలసీ అలాగే ఉంటే పెద్ద మార్పే ఉండదు అనుకున్నారు అనుకోండి, నేనైనా మీరైనా ఒకటే జనానికి. లేదు, వ్యతిరేకత అంతా మీ మీదనే ఉందనుకోండి, అబౌవ్ 51% మీ క్యారెక్టర్, మీ ప్రొఫైల్ మీద సమస్య ఉందనుకోండి, నన్ను తెచ్చి పెడితే ఓకే, అతనికంటే ఇతనికి ఒక అవకాశం ఇస్తే ఇతను ఉన్న బెటర్ చేస్తాడో మా నియోజకవర్గాన్ని చూడటం తప్ప ప్రజల వద్ద ఆప్షన్ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అభ్యర్థుల మార్పు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, తను చేసిన సర్వేలో తను ఒక 5 ఆర్గనైజేషన్లతో సర్వేలు చేయించాడు. ఆ 5 ఆర్గనైజేషన్ సర్వేలలో తేలిందంటే 30-40 తక్కువ వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళందరూ మార్చే ఉద్దేశంలో ఆయన కనిపిస్తున్నాడు. ఆయన అందుకే బంధుత్వాలు కూడా చూడట్లేదు కదా, ఎంత దగ్గర బంధువు అయినా పిలిచి నీకు టికెట్ లేదని చెప్పగలుగుతున్నాడు. అంత నిష్కర్షగా, అంత నిర్మోహమాటంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇది సాహసమా, సాంప్రదాయమా, లేదంటే ప్రయోగమా, ఏం జరుగుతుంది అనేది ఆయన తీసుకున్న డెసిషన్స్ని మన రిజల్ట్ వచ్చేంత వరకు విశ్లేషించడానికి అవకాశం లేదు ఆ విషయంలో.